ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము నుండి యోవేలు 2వ అధ్యాయము 11 నుండి మనము ధ్యానము చేయుదము. ఈ యొక్క బుధవారము భస్మ బుధవారము అని కూడా అనేక మంది క్రైస్తవులు గ్రహించుచు దానిని అబ్జర్వ్ చేస్తున్నారు. దీనిని పోపు గ్రెగరీ ది గ్రేట్ స్థిరపరిచి ఉన్నాడు. ఇది ఈస్టర్ అనగా పునరుత్థాన పండుగకు ముందు 40 దినములను ఈ విధంగా ఆచరించుటకు వారు తీర్మానం చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క భస్మ బుధవారం గురించి అక్కడ చెప్పలేదు, కానీ దీనిని 2 పట్టణములను పోల్చి మరొక 2 పట్టణముల యొక్క గొప్పతనము గురించి కూడా ప్రభు ఈ విధంగా చెప్పాడు. 11వ అధ్యాయము మత్తయి సువార్త 20:21లో ఈ యొక్క వచనము చాలా క్లియర్గా చెప్పి ఉన్నాడు. ప్రభువుకు చాలా కోపం వచ్చింది. అందువల్ల కోపం వచ్చి అయ్యో కొరాజీనా అనే పట్టణము, అయ్యో బెత్సయిదా అనే పట్టణమును గూర్చి వారి స్థితి అయ్యో అనవలసి వచ్చింది. ఎందుకంటే వారి యొక్క కఠినత్వము, దుర్మార్గత ఆ పట్టణమును సూచించి ఉన్నది. ఆ పట్టణములో ప్రభు అనేకమైన అద్భుతాలు, కార్యాలు చేసి ఉన్నాడు. కాబట్టి ఈ పట్టణములో నీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల, తూరు సీదోను పట్టణములు వారు పశ్చాత్తాపడే పట్టణములు, సరిచేసుకునేవారు. కానీ బెత్సయిదా, కొరాజీన పట్టణస్తులు ఆ విధంగా కాదు. అందువల్ల వీరి యొక్క మూర్ఖత్వమునకు సాదృశ్యంగా ప్రభు అయ్యో అన్నాడు. అయ్యో బెత్సయిదా, కొరాజీన